దానికి వాతావరణం ఈ ఇంట్లో కూడా పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందులాగా అసలు ఏమీ లేదు ఇక్కడ. ఇంతకు ముందులా ఎవరు నవ్వడం లేదు, సరిగా మాట్లాడటం లేదు కూడా. అందరూ మారిపోయినట్టు అనిపిస్తోంది. లేదా అసలు ఉండటం ఎలా ఉన్నారేమో. నా ముందు బహుశా అందరూ నాటకం ఆడుతూ వచ్చారేమో ఇంతకాలం. నీకు తెలుసా ప్రవీణ్, అన్ని బంధాలు తెగిపోయాయి. ఒక్కోసారి నాకేమనిపిస్తోందంటే నిజంగా ఈ బంధాలు అసలు ఏర్పడలేదేమో అనిపిస్తోంది. ఇక నా వాళ్లలో నాకు నానమ్మ, నువ్వు మాత్రం మిగిలిన్నారు. ఇప్పుడు చూడు, నేను నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నువ్వు నా కోసం పని చేయాల్సిన అవసరం ఏం లేదు. లేదు, సీరియస్లీ ప్రవీణ్. ఎందుకంటే దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. ఒకవేళ నేను పని చేసినా నాకు మిగిలేదేంటి? దానికి బదులుగా నాకు మిగిలేది మోసమే కదా. చివరికిప్పుడు నా పేరు కూడా నాది కాకుండా పోయింది. అయినా నేను పని చేయాల్సి వచ్చినది ఎవరికోసం పని చేయాలి? ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు. అలాగే నా డబ్బు కూడా నాది కాదు. తప్పుగా అనుకోవద్దు ప్రవీణ్, కానీ ఈరోజు నుంచి నువ్వు ఇక్కడికి రావడం మానే. చూడు, నన్ను తప్పుగా అనుకోవద్దు. నీకెప్పుడైనా నన్ను కలవాలని అనిపిస్తే నేనే వస్తాను నేను కలవడానికి. కానీ నీకు అర్థమవుతుంది కదా ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అనేది. నువ్వు వచ్చినప్పుడు ఎవరైనా అటు ఇటుగా మాట్లాడారంటే అప్పుడు నేను అది భరించలేను. అనవసరంగా నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానో నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు ముందు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకోగలను. మగాడు ఆడదానికంటే స్ట్రాంగ్గా ఉండాలని ఎందుకంటారని. ఆడవాళ్ళైతే తమ బాధని కన్నిటినీ దాచేసుకుంటారు, లేకపోతే గట్టిగా ఎడిచేస్తారు. కానీ మనం అలా చేయలేం కదా. మనకి ఎంత బాధ ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే దాన్ని మనసులోనే అదంతా దాచుకొని కుమ్మిలిపోవాల్సి వస్తుంది. మన మొహంలో దాన్ని కనపడినివ్వకూడదు. కానీ నీకు తెలుసా, మనం ఎన్నిసార్లయితే మోసపోతుంటామో అంత ఎక్కువగా స్ట్రాంగ్ అవుతాం. ఐ గెస్ యు ఆర్ రైట్ రా. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని ఆడవాళ్ళు అందరికన్నా స్ట్రాంగ్ అని, అన్నింటినీ తట్టుకోగలరని. కానీ వాళ్ళ దగ్గర ఒక దారి ఉంది ఆ బాధనంతా బయటికి వెళ్ళగక్కడానికి. మనకిది అలవాటైపోయింది కదా. మనం బాధతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. ఎనీవేస్ రా, నేను డ్రింక్ తీసుకొస్తాను. అభి, నువ్వు డ్రింక్ చేయడానికి వీల్లేదు. నాకు తెలిసి నువ్వు చాలా స్ట్రాంగ్ మనిషివి. ఇది స్ట్రాంగ్ చేయడం కాదు కదా, నిన్ను ఇంకా వీక్గా మార్చేస్తుంది. నన్ను చూడు, నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను. నా ప్రేమని, నా బుల్బుల్ని కోల్పోయాను. ఏముంది నా దగ్గర? ఇప్పుడు నేను బుల్బుల్ని మర్చిపోవడానికి దీన్ని తాగుతూ ఇలాగే ఉండిపోవాలంటావా? కానీ నేను అలా ఎంతమాత్రం చేయాలనుకోవట్లేదు అభి. నేను నా బాధతో పోరాడాలనుకుంటున్నాను, దాన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా అదే చేయాలి. నువ్వు నీ బాధతో పోరాడాలి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు చూడు, అంతా సర్దుకుంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,